ఎంతో అద్భుతంగా వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా లేకండి. జరగండి ఉండండి, నేను చెప్తాను. వేళ ఉండాలని కోరుకుందాం. దయచేసి డీజీ ఆపరేటర్ కొంచెం వాల్యూ పెంచాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఏంటంటే అందరూ తెలిసిన అయిపోతుంది. ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆశాపాసి కాదు ఇది. డబ్బున్నా కూడా చేయలేని చాలా మంది ఉంటారు. డబ్బున్నా చేయలేరు. ఆ మనసు ఉంటుంది అందరికి కూడా. ఇంత పెద్ద మనసు ఇచ్చి వాళ్ళు కలుగుతాము రాపకరంగా ఈరోజు 21 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి ఎండాకాలంలో కూడా పై నా వరకు 1500 షెడ్ వేయించి ఆయన భక్తిని చాటుకున్నాడని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే చాలా మంది ఎండాకాలంలో ఆంజనేయ స్వామి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది గమనించిన మనకంట వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా ఆధునిక గర్వకారణంగా ఈరోజు ఆంజనేయ స్వామికి ఏర్పాటు చేసి ప్రజల మనసులో నిలబడిపోయాలని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. మనసున్న మనిషిగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతాం. దాదాపుగా 15,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అయినా తక్కువ వచ్చిందని చెప్పేసి చెప్పడం అదొక్కటే లోపం, కానీ అన్నీ బాగున్నాయి. అనుకున్న దానికంటే ప్రజలంతా కూడా తరలిస్తారు కాబట్టి, ఎందుకంటే ప్రజలకు భక్తి ఎక్కువ, వాళ్ళు కూడా మంచి జరగాలని చెప్పేసి అందరూ కూడా నాతో పాటు వాళ్ళు కూడా భగవంతుని నమ్ముతారు. కాబట్టి నమ్మకమే ఈరోజు ఇంతమందిని ఇక్కడ రాణించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. ఎందుకంటే భగవంతుని అంటే మనం లేదు, ఆయన ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తాం. ఆ విధంగా ఈరోజు కూడా ఎంతో మంది కింద నుంచి వస్తామంటే తరలి వస్తామంటే నేను పైన దిగుతా ఉన్నారు. నేను కింద నుంచి వస్తాను, పైన దిగుతా ఉన్నాను. చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఈయనకి సహకరించి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని సహకరించి మణికంఠ గారికి తోడుగా నిలవడం చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ ఫ్యామిలీకి భగవంతుడు ఇంకా వ్యాపారవేత్త కానీ 10 మందికి సాయం చేసే వ్యక్తిగా ఆయన చేసినటువంటి కార్యక్రమానికి ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను భగవంతుని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మా సహకారం ఉంటుంది, భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. ఎంత పెద్ద మనసు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి అందరూ కూడా. అలా ₹1 కోటి ఖర్చు పెట్టినట్టు తమాషా కాదు. అందరికి కూడా ఆలోచన ఇంకా